విజయ్ సంగీత మధ్యలో త్రిష తమిళనాట హాట్ టాపిక్ గా మారిన మ్యాటర్. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజకీయ జీవితంలో ఎంత వేగంగా ఎదిగారో ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంతే వేగంగా వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు ఆదర్శ దంపతులుగా కనిపించిన విజయ్ సంగీత జంట ఆ తర్వాత విడాకుల కోసం కోర్టు వరకు వెళ్ళింది. ఒక పక్క భార్య సంగీతతో ఆయన సంబంధాలు, మరోపక్క నటి త్రిషతో ఎఫ్ఐఆర్ గురించి తమిళనాడు రాజకీయాల్లోనే కాదు కాలీవుడ్ లో కూడా పెద్ద చర్చగా మారింది. అయితే తాజాగా విజయ్ సంగీత ఇద్దరూ మళ్ళీ కలిసిపోయారనే ప్రచారంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతుంది. అసలు ఈ ప్రచారానికి కారణం ఏంటి? నిజంగా మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోనున్నారా? మరి త్రిష పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. విజయ్ వ్యక్తిగత జీవితం గురించి చర్చలు ఈ రోజు మొదలైనవి కావు. గత కొన్నేళ్లుగా ఆయన కుటుంబ జీవితం గురించి తమిళనాడులో అనేక రకాల కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ చర్చలు మరింతగా పెరిగాయి. ఒకప్పుడు ప్రతి ముఖ్యమైన కార్యక్రమంలో విజయ్ పక్కనే కనిపించే సంగీత క్రమంగా పబ్లిక్ లైఫ్కు దూరం అవటం అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా ఆడియో లాంచ్లు, కుటుంబ వేడుకలు, రాజకీయ సభలు ఏ వేదికలోనూ ఆమె కనిపించకపోవడంతో ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ పరిణామాల మధ్య ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం బలపడింది. కుటుంబంలో మనస్పర్ధలు వచ్చాయని, ఇద్దరు విడివిడిగా జీవిస్తున్నారనే వార్తలు తమిళ మీడియా వర్గాల్లో విస్తృతంగా వినిపించాయి. పరిస్థితి అక్కడితో ఆగలేదు. వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. తన భర్త విజయ్కు తన సహనటితో సంబంధం ఉన్నందున తనకు విడాకులు కావాలంటూ సంగీత కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ విషయం ఒక్కసారిగా తమిళనాడులో పెద్ద చర్చగా మారిపోయింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, విజయ్ కానీ సంగీత కానీ బహిరంగంగా ఒకరిపై ఒకరు ఎప్పుడూ మాట్లాడలేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలు మీడియా ముందుకు వచ్చి వివరణలు ఇవ్వటం లాంటి పరిస్థితి కనిపించలేదు. బయట చర్చ ఎంత పెరిగినా లోపల మాత్రం నిశ్శబ్దంగా కొనసాగింది. అదే ఈ కథకు మరింత ఆసక్తిని తెచ్చిపెట్టింది. ఇదే సమయంలో మరో పేరు కూడా పదే పదే వార్తల్లోకి వచ్చింది. విజయ్, త్రిష మధ్య ప్రత్యేక అనుబంధం ఉందంటూ అనేక కథనాలు వెలువడ్డాయి. కొన్ని ఫోటోలు, కొన్ని పబ్లిక్ అపీరియన్స్లు, కొన్ని సోషల్ మీడియా చర్చలు ఇవన్నీ కలిపి ఆ ప్రచారానికి మరింత ఊపును ఇచ్చాయి. త్వరలోనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఫలితంగా విజయ్ వ్యక్తిగత జీవితం గురించి ప్రతి వార్త మరింత సంచలనంగా మారింది. కానీ రాజకీయాలు ఎప్పుడూ వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న తర్వాత కుటుంబానికి సంబంధించిన ప్రతి అంశం కూడా ప్రజా చర్చలోకి వస్తుంది. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కుటుంబానికి సంబంధించిన చర్చలు ఆగలేదు. పైగా మరింతగా పెరిగాయి కూడా. ప్రత్యర్థుల విమర్శలు చేసే అవకాశం, ప్రజల్లో ఏర్పడే అభిప్రాయాలు, కుటుంబ ప్రతిష్ట ఇవన్నీ ఒకేసారి కీలక అంశాలుగా మారాయి. ఇక్కడే కుటుంబ పెద్దలు రంగంలోకి దిగినట్టు ఇప్పుడు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ కోడలు సంగీత్తో మాట్లాడారని సమాచారం. కుటుంబ బంధాలు చెదరకూడదని, రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడకూడదని, పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాలని భావించి పెద్దలు ప్రత్యేక చొరవ తీసుకున్నారని చర్చ జరుగుతోంది. కుటుంబాల్లో జరిగే విభేదాలు చాలా సందర్భాల్లో బయటకు కనిపించేవి కావు. చిన్న చిన్న అపార్థాలు పెద్ద దూరాలకు దారితీస్తాయి. అదే సమయంలో కుటుంబ సభ్యుల జోక్యం ఆ దూరాలను తగ్గించే సందర్భాలు కూడా ఉంటాయి. విజయ్ సంగీత వ్యవహారంలో కూడా అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే ప్రచారం ఇప్పుడు వినిపిస్తోంది. తన కుమారుడు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, అలాగే కుటుంబ బంధాలను కాపాడటానికి శోభ స్వయంగా కోడల సంగీత్తో మాట్లాడి ఇరుపక్షాల మధ్య ఉన్న విభేదాలను సక్సెస్ఫుల్ గా సెటిల్ చేసినట్టు టాక్ నడుస్తోంది. తల్లి చేసిన ప్రయత్నాల వల్లనే విజయ్ సంగీత మళ్లీ కలిసి ఒకే ఇంట్లో ఉండటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సంగీత మళ్లీ ఆయన పక్కన చేరటం పొలిటికల్ గా విజయ్కు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు విజయ్ కొడుకు జేసన్ సంజయ్కి కూడా ఇప్పుడు తండ్రి సపోర్ట్ చాలా అవసరం. అందుకే సంగీత కూడా భర్తతో ఉండటానికి ఒప్పుకున్నారని అంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం సంగీత చెన్నైకి వచ్చారని, కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారని తమిళ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే ఇప్పుడు రీయూనియన్ ప్రచారానికి ప్రధాన కారణంగా మారింది. ఇన్నాళ్లు విడాకులు, విభేదాలు, దూరం అనే పదాలు వినిపిస్తే ఇప్పుడు కలయిక, రాజీ, కుటుంబ ఐక్యత అనే పదాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాన్ని చాలా మంది కేవలం భర్త భార్యల మధ్య జరిగిన సర్దుబాటుగా మాత్రమే చూడటం లేదు. విజయ్ రాజకీయ జీవితంలో ఇది కీలక మలుపుగా కూడా విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్న నాయకుడికి కుటుంబ స్థిరత్వం కూడా ఒక రాజకీయ బలంగా మారుతుంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో కుటుంబ ఇమేజ్కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇక మరోవైపు ఈ మొత్తం కథలో త్రిష పేరు మళ్లీ చర్చకు రావటం ఆసక్తికరంగా మారింది. తాజాగా త్రిషకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల త్రిష ఓ కార్యక్రమంలో పాల్గొనగా ఆమె మెడలో ఓ లాకెట్ కనిపించింది. రావి ఆకు మెడలో మంగళసూత్రంగా మాదిరి ఆ లాకెట్ ఉంది. దాంతో అది ఖచ్చితంగా కేరళ క్రిస్టియన్ స్టైల్ మంగళసూత్రం అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. త్రిష సీక్రెట్ గా పెళ్లి లేదా ఎంగేజ్మెంట్ చేసుకున్నారా అని రకరకాలుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వీడియో ఓ పాత వీడియో అని తెలుస్తోంది. త్రిష థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్లో భాగంగా తీసిన వీడియో అని సమాచారం. అంతా బాగానే ఉన్నా ఇప్పుడు త్రిష పరిస్థితి ఏంటనేదే సస్పెన్స్ గా మారుతోంది. ప్రేమ పెళ్లి అంటూ విజయ్ వెనుక తిరిగిన త్రిషకు ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదు. అలాంటప్పుడు విజయ్ సంగీత కలిసిపోతే త్రిష ఫ్యూచర్ ఏంటనేది కీలకంగా మారుతోంది. త్రిష్తో తన భర్త రిలేషన్లో ఉన్నారని డైరెక్ట్ గా చెప్పిన సంగీత ఇప్పుడు సడన్ గా కలిసిపోయారు. అంటే త్రిష విజయ్ రిలేషన్ ని ఆమె అంగీకరించినట్లేనా, లేకుంటే అత్త శోభ త్రిషను దూరం పెట్టమని కొడుకు చెప్పి ఒప్పించారా? ఇలా ఎన్నో చర్చలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్లో ఒకే ప్రశ్న వినిపిస్తోంది. నిజంగానే విజయ్ సంగీత మధ్య దూరాలు తగ్గాయా? కుటుంబం మళ్ళీ ఒకటైందా? లేక ఇవన్నీ కేవలం ప్రచారమేనా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం రావాలంటే సంబంధిత వర్గాలు స్పందించాల్సి ఉంటుంది. మొత్తానికి విజయ్, సంగీత, త్రిష పేర్లు చుట్టూ తిరుగుతున్న ఈ కథ ఇప్పుడు తమిళనాడులో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారింది. ఇన్నాళ్లు విభేదాల గురించే వినిపిస్తే ఇప్పుడు కలయిక గురించిన వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తు, కుటుంబ బంధాలు, వ్యక్తిగత నిర్ణయాలు, ఈ మూడింటి మధ్య నడిచిన ఈ కథకు అసలు ముగింపేమిటో ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దళపతి విజయ్ రాజకీయ ప్రయాణం ఎంత ఆసక్తికరంగా ఉందో ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంతే ఆసక్తిని రేకెత్తిస్తుంది.